వీడియోలో జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని నేల కాలుష్యం పాఠంకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్లను చూద్దాం. ఒకటి, జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని ఏమంటారు? ఎ. పైరాలసిస్, బి. ఇన్సినరేషన్, సి. జైవిక వ్యవస్థాపనం, డి. జైవిక సవరణీకరణ. ఆన్సర్ డి. జైవిక సవరణీకరణ. 2. నేలలోని అంశాలలో ఖనిజ లవణాల శాతమును గుర్తించండి. ఎ. 25%, బి. 35%, సి. 45%, డి. 55%. ఆన్సర్ సి. 45%. 3. సేంద్రియ పదార్థాలలో హ్యూమస్ ఎంత శాతము కలదు? ఎ. 60%, బి. 70%, సి. 80%, డి. 90%. ఆన్సర్ సి. 80%. 4. సేంద్రియ పదార్థాలలో వేర్లు ఎంత శాతము కలవు? ఎ. 5%, బి. 10%, సి. 15%, డి. 20%. ఆన్సర్ బి. 10%. 5. భూమి యొక్క ఏ పొర అనేక రకాల పదార్థాలను లేదా ఖనిజాలను కలిగి ఉంటుంది? ఎ. మధ్య పొర, బి. కింది పొర, సి. పై పొర, డి. పైవన్నీ. ఆన్సర్ ఎ. మధ్య పొర. 6. 8 అంగుళాల పై పొరమందం గల 1 ఎకరా భూమి నందు సుమారుగా ఎన్ని టన్నుల బ్యాక్టీరియా ఉంటుంది? ఎ. 3.1/2 టన్నులు, బి. 4.1/2 టన్నులు, సి. 5.1/2 టన్నులు, డి. 6.1/2 టన్నులు. ఆన్సర్ సి. 5.1/2 టన్నులు. 7. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేల స్వభావంను గుర్తించండి. ఎ. ఆమ్ల స్వభావం, బి. క్షార స్వభావం, సి. లవణ స్వభావం, డి. సేంద్రియ నేల. ఆన్సర్ ఎ. ఆమ్ల స్వభావం. 8. మంచి నేలలకు ఉండవలసిన pH విలువ ఎంత? ఎ. 1.5 నుండి 3.5, బి. 3.5 నుండి 5.5, సి. 5.5 నుండి 7.5, డి. 7.5 నుండి 9.5. ఆన్సర్ సి. 5.5 నుండి 7.5. 9. వివిధ రకాల జీవసంబంధ పదార్థాలు నేలలో కలిసిపోవడం వల్ల నేలకు ఏ స్వభావం వస్తుంది? ఎ. క్షార స్వభావం, బి. ఆమ్ల స్వభావం, సి. తటస్థ స్వభావం, డి. పైవన్నీ. ఆన్సర్ బి. ఆమ్ల స్వభావం. 10. సేంద్రియ స్థితిలో ఉన్న జీవసంబంధ మూలకాలను నిరింద్రియ పదార్థాలుగా సూక్ష్మజీవులు మార్చే ప్రక్రియను ఏమంటారు? ఎ. జీవ భౌతిక, రసాయనిక వలయాలు, బి. ఖనిజీకరణం, సి. పైరాలసిస్, డి. ఇన్సినరేషన్. ఆన్సర్ బి. ఖనిజీకరణం. 11. నేల సారవంతత అనేది నేలలో ఉండే దేనిపై ఆధారపడి ఉంటుంది? ఎ. నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్యాశీలతపై, బి. జైవిక పదార్థ స్థాయి, సి. పోషకాలపై, డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 12. నేలలో విస్తరించి ఉండే సూక్ష్మజీవులలో అధిక భాగం వీటితోనే ఏర్పడి ఉంటుంది? ఎ. శైవలాలు, బి. శిలీంధ్రాలు, సి. బాక్టీరియాలు, డి. ప్రోటోజోవాలు. ఆన్సర్ బి. శిలీంధ్రాలు.
13 ఈ భూమి, గాలి, నేల, నీరు ఇవేవీ మన తాతముత్తాతల నుండి పొందిన వారసత్వ సంపద కాదు. కాని మన పిల్లల నుండి తీసుకున్న అప్పు. మనం వాటిని ఏ రూపంలో పోదామో అదే రూపంలో తరువాతి తరానికి అందించవలసిన అవసరం ఉంది అని అన్నది ఎవరు? ఎ. నెహ్రూ, బి. సుందర్లాల్ బహుగుణ, సి. గాంధీ, డి. మేధా పాట్కర్. ఆన్సర్ సి. గాంధీ. 14 నేలలో విచ్ఛిన్నమయ్యే లోహంను గుర్తించండి. ఎ. ఆర్సెనిక్, బి. లెడ్, సి. కాడ్మియం, డి. ఇనుము. ఆన్సర్ డి. ఇనుము. 15 అమ్మోనియం నైట్రేట్ యొక్క సాంకేతికంను గుర్తించండి. ఎ. NH3N4, బి. NH4N3, సి. NH4N2, డి. NH2N3. ఆన్సర్ బి. NH4N3. 16 సూపర్ ఫాస్ఫేట్ ఎరువు భాస్వరంలో అతి తక్కువ మోతాదులో ఉండే మూలకం ఏది? ఎ. ఆర్సెనిక్, బి. లెడ్, సి. కాడ్మియం, డి. పైవర్ని. ఆన్సర్ డి. పైవర్ని. 17 డిడిటిను విస్తరించండి. ఎ. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోమీథేన్, బి. డైక్లోరో డైఫినైల్ టైఫ్లోరో ఈథేన్, సి. డైక్లోరో డైఫినైల్ టైక్లోరో ఈథేన్, డి. డైక్లోరో డైఫినైల్ ట్రైఫ్లోరోమీథేన్. ఆన్సర్ సి. డైక్లోరో డైఫినైల్ టైక్లోరో ఈథేన్. 18 ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి కాలుష్యాలు సాంద్రీకృతమవడం. ఎ. జైవిక వ్యవస్థాపనం, బి. జైవిక వృద్ధీకరణం, సి. జైవిక సవరణీకరణ, డి. వృక్ష సవరణీకరణ. ఆన్సర్ బి. జైవిక వృద్ధీకరణం. 19 ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలను గుర్తించండి. ఎ. ఇళ్ల నుండి వచ్చే వ్యర్థాలు, బి. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, సి. పారిశుద్ధ్యం వల్ల వచ్చే వ్యర్థాలు, డి. ఇళ్ల నిర్మాణ వ్యర్థాలు. ఆన్సర్ బి. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు. 20 పరిశ్రమల నుండి ఆసుపత్రి నుండి వచ్చే వ్యర్థాలు ఏ రకమైన వ్యర్థాలు? ఎ. మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు, బి. ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు, సి. సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు, డి. పైవేవీ కావు. ఆన్సర్ బి. ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు. 21 మన దేశములో ప్రతిరోజూ పట్టణాలలో ఏర్పడే ఘనరూప వ్యర్థాల పరిమాణం ఎంత? ఎ. 5,000 నుండి 8,000 మెట్రిక్ టన్నులు, బి. 500 నుండి 800 మెట్రిక్ టన్నులు, సి. 50,000 నుండి 80,000 మెట్రిక్ టన్నులు, డి. 600 నుండి 800 మెట్రిక్ టన్నులు. ఆన్సర్ సి. 50,000 నుండి 80,000 మెట్రిక్ టన్నులు. 22 ఒక ప్రదేశంలో వ్యర్థాలను పారవేయడం వలన సూక్ష్మజీవులు పెరిగి కర్బన వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో వేటిని ఉత్పత్తి చేస్తాయి? ఎ. ఈథేన్, బి. ప్రొపేన్, సి. మిథేన్, డి. ఎసిటిలీన్. ఆన్సర్ సి. మిథేన్. 23 మనుష్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలిగించే విషపూరిత లోహం. ఎ. అల్యూమినియం, బి. వెండి, సి. సీసం, డి. రాగి. ఆన్సర్ సి. సీసం. 24 నేల కాలుష్యాన్ని తగ్గించడానికి తోడ్పడే ముఖ్యమైన పద్ధతిని గుర్తించండి. ఎ. రిడ్యూస్, బి. రికవర్, సి. రీసైకిల్,
డి. రీయూజ్. ఆన్సర్ సి. రీసైకిల్. 25. ఒక టన్ను కాగితం తయారు కావడానికి సుమారు ఎన్ని చెట్లు అవసరం అవుతాయి? ఎ. 10. బి. 17. సి. 25. డి. 27. ఆన్సర్ బి. 17. 26. ఘనరూప వ్యర్థాల నిర్వహణలో ఖరీదైనది మరియు గాలి కాలుష్యానికి కారణమయ్యే పద్ధతి ఏది? ఎ. వ్యర్థాలను పూడ్చివేయడం. బి. పైరాలసిస్. సి. ఇన్సినరేషన్. డి. బయోరిమిడియేషన్. ఆన్సర్ సి. ఇన్సినరేషన్. 27. ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడాన్ని ఏమంటారు? ఎ. కంబస్షన్. బి. బర్నింగ్. సి. పైరాలసిస్. డి. ఎలక్ట్రాలిసిస్. ఆన్సర్ సి. పైరాలసిస్. 28. పేడ నుండి వెలువడే వాయువును గుర్తించండి. ఎ. ఈథేన్. బి. మీథేన్. సి. ప్రోపేన్. డి. బ్యూటేన్. ఆన్సర్ బి. మీథేన్. 29. బాష్పీభవనం ద్వారా మొక్కల నుండి నేరుగా వాతావరణములోకి వెలువడే లోహాలు. ఎ. భాస్వరం, పాదరసం వలన విడుదల అయ్యే వాయువు. బి. పాదరసం, సెలీనియం. సి. సెలీనియం, సీసం. డి. ఆంటిమోనీ, పాదరసం. ఆన్సర్ బి. పాదరసం, సెలీనియం. 30. సూక్ష్మజీవులతో పాటు మొక్కలను ఉపయోగించి కాలుష్య కారకాలను తొలగించడంను ఏమంటారు? ఎ. జైవిక సవరణీకరణ. బి. జైవిక వృద్ధీకరణం. సి. జైవిక వ్యవస్థాపనం. డి. వృక్ష సవరణీకరణ. ఆన్సర్ డి. వృక్ష సవరణీకరణ. 31. వర్షాకాలంలో ప్రవహించే నీటి వేగాన్ని కాపాడే వ్యవసాయ పద్ధతిని గుర్తించండి. ఎ. కాంటూర్ వ్యవసాయ పద్ధతి. బి. మిశ్రమ వ్యవసాయ పద్ధతి. సి. పంట మార్పిడి వ్యవసాయ పద్ధతి. డి. ఆధునిక వ్యవసాయ పద్ధతి. ఆన్సర్ ఎ. కాంటూర్ వ్యవసాయ పద్ధతి. 32. కింది ఏ వ్యవసాయ పద్ధతి ద్వారా నేల సారం కాపాడుకోవడంతో పాటు పంట దిగుబడిని కూడా పెంచవచ్చు? ఎ. కాంటూర్ వ్యవసాయ పద్ధతి. బి. మిశ్రమ వ్యవసాయ పద్ధతి. సి. పంట మార్పిడి వ్యవసాయ పద్ధతి. డి. ఆధునిక వ్యవసాయ పద్ధతి. ఆన్సర్ సి. పంట మార్పిడి వ్యవసాయ పద్ధతి. 33. వానపాము విసర్జితాలలో సాధారణ నేలలో కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా కాల్షియంలు ఉంటాయి? ఎ. 2 రెట్లు. బి. 3 రెట్లు. సి. 4 రెట్లు. డి. 5 రెట్లు. ఆన్సర్ ఎ. 2 రెట్లు. 34. కింది ఏ దేశంలో పేడ పురుగులను ఆహారంగా తీసుకుంటారు? ఎ. చైనా. బి. ఫిజీ. సి. ఉత్తర థాయిలాండ్. డి. తూర్పు తిమోర్. ఆన్సర్ సి. ఉత్తర థాయిలాండ్. 35. పూర్వపు రోజుల్లో ఏ దేశంలో పేడ పురుగులను దైవంగా కొలిచేవారు? ఎ. చైనా. బి. ఫిజీ. సి. ఉత్తర థాయిలాండ్. డి. ఈజిప్ట్. ఆన్సర్ డి. ఈజిప్ట్. 36. మన దేశంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలలో ఎంత శాతం తిరిగి పునఃచక్రీయ పద్ధతిలో అనేక రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారవుతున్నాయి? ఎ. 30%. బి. 40%. సి. 50%. డి. 60%. ఆన్సర్ సి. 50%.
37 పివిసి ప్లాస్టిక్ను మండించడం వల్ల వెలువడేవి. ఎ. హైడ్రోకార్బన్లు. బి. హెలోజన్లు. సి. డయాక్సిన్, ఫ్యూరాన్లు. డి. క్లోరోఫ్లోరోకార్బన్లు. ఆన్సర్ సి. డయాక్సిన్, ఫ్యూరాన్లు. 38 ఏ దేశంలో ప్లాస్టిక్ పునఃచక్రీయ సంస్థలు ఎక్కువగా కలవు? ఎ. జపాన్. బి. మలేషియా. సి. ఎ మరియు బి. డి. చైనా. ఆన్సర్ సి. ఎ మరియు బి. జపాన్ మరియు మలేషియా. 39 నేల కాలుష్యం జరిగే సహజ పద్ధతిను గుర్తించండి. ఎ. భూకంపాలు. బి. వరదలు. సి. తుపానులు. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 40 నేల క్రమక్షయాన్ని వేగవంతం చేసే కారకంను గుర్తించండి. ఎ. అడవుల నరికివేత. బి. ఉష్ణోగ్రత వ్యత్యాసాలు. సి. మానవ చర్యలు. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 41 మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే పోషక పదార్థం ఏది? ఎ. నత్రజని. బి. ఫాస్ఫరస్. సి. పొటాషియం. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 42 నేలలోని అంశాలలో గాలి శాతమును గుర్తించండి. ఎ. 45%. బి. 25%. సి. 55%. డి. 60%. ఆన్సర్ బి. 25%. 43 ఆరోగ్యవంతమైన నేల అనగా? ఎ. నేల సారవంతంగా ఉండటం. బి. నేలలో పంటలు బాగా పండటం. సి. ఆ నేలలో ఆహారోత్పత్తులు తిన్న ప్రాణులు ఆరోగ్యంగా ఉండటం. డి. నేల కాలుష్యం కాకుండటం. ఆన్సర్ సి. ఆ నేలలో ఆహారోత్పత్తులు తిన్న ప్రాణులు ఆరోగ్యంగా ఉండటం. 44 సేంద్రియ పదార్థాలలో జీవరాశులు ఎంత శాతము కలవు? ఎ. 5%. బి. 10%. సి. 15%. డి. 20%. ఆన్సర్ బి. 10%. 45 భూమి మీద గల ఒక అంగుళంపై పొర ఏర్పడడానికి పట్టే కాలం సుమారుగా ఎంత? ఎ. 100 నుండి 1000 సంవత్సరాలు. బి. 100 నుండి 10,000 సంవత్సరాలు. సి. 100 నుండి 5,000 సంవత్సరాలు. డి. 100 నుండి 15,000 సంవత్సరాలు. ఆన్సర్ బి. 100 నుండి 10,000 సంవత్సరాలు. 46 నేలల యొక్క మాతృపదార్థాలను ఎన్ని క్షితిజాలుగా విభజించవచ్చు? ఎ. 2 క్షితిజాలుగా. బి. 3 క్షితిజాలుగా. సి. 4 క్షితిజాలుగా. డి. 5 క్షితిజాలుగా. ఆన్సర్ బి. 3 క్షితిజాలుగా. 47 భూమి యొక్క ఏ పొరలో మాతృపదార్థం కొద్దిగా మార్పు చెంది ఉంటుంది? ఎ. మధ్య పొర. బి. కింది పొర. సి. పై పొర. డి. పైవన్నీ. ఆన్సర్ బి. కింది పొర. 48 8 అంగుళాల పై పొర మందంగల 1 ఎకరా భూమి నందు సుమారుగా ఎన్ని వానపాములు ఉంటాయి? ఎ. 30,000. బి. 40,000. సి. 50,000. డి. 60,000. ఆన్సర్ సి. 50,000. 49 క్షార స్వభావం గల నేల pH విలువ ఎంత? ఎ. 7 కన్నా తక్కువ. బి. 7 కన్నా ఎక్కువ. సి. 8 కన్నా ఎక్కువ. డి. 8 కన్నా తక్కువ. ఆన్సర్ బి. 7 కన్నా ఎక్కువ. 50 మొక్కకు కావలసిన పోషకాల అందుబాటు నేల యొక్క విలువపై ఆధారపడి ఉంటుంది. ఎ.
ఎస్హెచ్ విలువ. బి. హెచ్పి విలువ. సి. పిహెచ్ విలువ. డి. ఎస్పి విలువ. ఆన్సర్ సి. పిహెచ్ విలువ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని మనవి.